హాయ్. ఈరోజు మనం ఎస్క్యూఎల్ సర్వర్లో వ్యూస్ గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మీరు గమనించినట్లయితే ఎస్క్యూఎల్ సర్వర్ యొక్క అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ సర్వర్ అని మీకు చెప్పాను. మీకు ఇక్కడ కవర్ చేస్తున్నది అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ సర్వర్ అని చెప్పానండి. ఒక్క నిమిషం. రైట్. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే యాక్చువల్గా నేను నిన్న మొన్న మిస్ అయిందండి కొంచెం డ్యూ టు పర్సనల్ థింగ్స్. సో ఈరోజు మనం అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్లో మనం అనుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేద్దామండి. ఓకేనా? సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు ఏ డౌట్ వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎనీ డౌట్, ఎనీ స్మాల్, చిన్నది పెద్దది అనుకోబాకండి. ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నచ్చితే నచ్చిందని కామెంట్స్ చేయండి. అదే నాకు ఇన్స్పిరేషన్. ఓకే. సో దట్ నేను మీకు చివరి దాకా ఈ ఏదైతే ప్లేలిస్ట్ అనుకుంటున్నానో ఆ సిరీస్ని అంతా కూడా మీ చేతుల్లో ఉంది. మీరు ఎంత షేర్ చేస్తే, ఎంత లైక్ చేస్తే, ఎంత కామెంట్స్ చేస్తే నేను అంత నాకు బూస్ట్ అయ్యి అంత మీకు సిరీస్ని నేను చాలా చక్కగా నీట్గా తీసుకుని వెళ్తానండి. ఓకే. ఇంకోటి స్మాల్ థింగ్ అంటే ఎవరు అందరూ మర్చిపోతున్నారు. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఓకే. రైట్. ఇక్కడ మనం సో ఇప్పుడు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో యాక్చువల్గా నేను జాయిన్స్ మొదలు పెడదాం అనుకున్నాండి. కాకపోతే జాయిన్స్ సంబంధించిన నోట్స్ ఇంకా రెడీ కాలేదు. సో నేను వ్యూస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అసలు వ్యూస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ వ్యూస్కి సపరేట్గా ఒక పేజీ తయారు చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది వ్యూస్. ఓకే. సో వ్యూస్ మాట్లాడుకునే ముందు ఒకసారి ఆలోచించండి మీరు. అసలు వ్యూస్ ఏంటి, స్టోర్ ప్రొసీజర్స్ ఏంటి, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఏంటి, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ హిస్టరీ నేర్చుకుందామండి. అసలు ఏంటి, ఎందుకు ఇది వచ్చింది, దీని యొక్క హిస్టరీ నేర్చుకుందాం. ఓకే. యాక్చువల్గా మీరు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఏవైనా తీసుకోండి. .NET తీసుకోండి, జావా తీసుకోండి, పైథాన్ తీసుకోండి, నెక్స్ట్ PHP తీసుకోండి, Node.js తీసుకోండి. ఈ లాంగ్వేజ్ అన్నీ కూడా ఓన్లీ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్, అంటే ప్రాసెస్ ద డేటాని మాత్రం ప్రాసెస్ చేయగలవు, బట్ నాట్ స్టోర్స్ ద డేటా. స్టోర్ చేయలేవండి డేటాని. ఓకే. ఇవి స్టోర్ చేయాలంటే దానికోసం మనం ఇక్కడ వాటిని స్టోర్ చేయడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే డేటాబేసెస్. ఓకే. డేటాబేస్ సింబల్ ఇలా ఉంటుందండి, చూపిస్తారు. ఓకే. డేటాబేసెస్ పైన పెడుతున్నాను. డేటాబేసెస్ ఇక్కడ చూడండి. సో అంతకుముందు డేటాని కూడా ఏదైతే ఇవి లాంగ్వేజెస్ ఉన్నాయో దీంట్లో ఒక టెక్స్ట్ ఫైల్ లాగా తీసుకుని వాటిలో స్టోర్ చేసేవారు. బట్ దాంతో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాని గురించి మీకు ఆల్రెడీ ఏదైనా SQL యొక్క సర్వర్ యొక్క బేసిక్స్ మీకు ఇస్తానండి. అసలు ఎలా ఉంటుంది, ఏంటి, టెక్స్ట్ ఎలా ఫార్మేట్ వచ్చింది, ఆ కన్వర్షన్ కూడా చెప్తాను. జస్ట్ బ్రీఫ్గా ఇస్తున్నాను ఇక్కడ. అయితే ఏ లాంగ్వేజ్ అయినా కూడా డేటాని ప్రాసెసే చేయగలదు, అంతేగాని స్టోర్ చేయలేదు. సో స్టోర్ చేయడానికి మనం వాడేదే డేటాబేసెస్. అయితే ఏవైతే ఇక్కడ మీకు ఇక్కడ లాంగ్వేజ్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా, ఈ లాంగ్వేజ్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారు, ఈ లాంగ్వేజ్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఈ డేటాబేస్తో నుంచి ఇక్కడ దీంట్లో యాక్చువల్గా ఏముంటుంది, ఓన్లీ డేటా ఉంటుందండి. ఈ డేటా తెచ్చుకోవడానికి మీరు ఇక్కడ ఏం రాయాలి, SQL క్వెరీస్ రాయాలి. రాస్తే ఇవి వెళ్ళి డేటాబేస్ సర్వర్తో మాట్లాడి డేటాని తీసుకొని వస్తాయి. క్లియరా? సో ఇక్కడ మీకు డేటా SQL క్వెరీస్ ఉన్నాయి కదా. ఓకే. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనిస్తే ఈ SQL క్వెరీస్ మీరు ఎక్కడ రాస్తున్నారు, SQL క్వెరీస్ .NETలో కానీ మిగతా లాంగ్వేజ్ ఏవేవైతే చెప్పానో దాంట్లో రాస్తున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అంటే మీరు రాసే కోడ్ ఎవరైనా చూశారు అనుకోండి, అప్పుడు ఎవరైనా కూడా దాన్ని ఈజీగా మీ యొక్క ఏదైతే ఉంటుందో మొత్తం కూడా వాళ్ళు దొబ్బేయడానికి ఆస్కారం ఉంటుంది. సెకండ్ థింగ్,
ఇంకొకటి మీరు ఎవ్రీ టైమ్ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ క్వెరీస్ ఉన్నాయనుకోండి, లాంగ్ క్వెరీస్‌ని కూడా మీరు పంపించాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇట్ విల్ టేక్ టైమ్. చాలా టైం తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ కొన్నిసార్లు యాక్చువల్ మనం ఎవ్రీ టైమ్ ఏవైతే మనం క్వెరీస్ పంపిస్తున్నామో ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో కొంత మెకానిజం ఉంటుంది. దాన్ని క్యాషింగ్ మెకానిజం ఉంటుంది. దానివల్ల మీ క్వెరీస్ అనేవి చాలా ఫాస్ట్‌గా అవుతాయి. ఓకే. మీకు ఇక్కడ సింపుల్‌గా ఒక చిన్న విషయం చెప్తున్నాను. అంటే ఇక్కడ మీరు మామూలుగా క్వెరీస్ ఎక్కడ రాస్తున్నారు అనంటే ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో అక్కడ రాసేవాళ్ళు. క్వెరీస్ రాసేవాళ్ళు. ఓకే. సో, దీనివల్ల ఏమేమి మైనస్ ఉన్నాయో మీకు ఆల్రెడీ చెప్పాను. సెక్యూరిటీ వస్తుంది. సెక్యూరిటీ బ్రీచ్ జరుగుతుంది. ప్లస్ ఒక్కోసారి క్యాషింగ్ మెకానిజం అనేటువంటిది ఏం కాన్సెప్ట్ ఉంది ఎవ్రీ టైమ్ ఎస్‌క్యూఎల్ సర్వర్ క్వెరీ వెళ్ళాలి, డేటాబేస్‌ని అడగాలి, డేటాను తెచ్చుకోవాలి. సో, అలా కాకుండా ఈస్ దేర్ ఎనీ వే మనం డేటాబేస్‌లో కూడా ఏవైనా కోడ్‌ని స్టోర్ చేయవచ్చా? అంటే యెస్ పాసిబుల్. ఇక్కడ కోడ్ అంటే ఏదో పెద్ద హై లెవెల్ కోడ్ కాదండి. ఓన్లీ రిలేటెడ్ టు ద ఓన్లీ క్వెరీస్. క్వెరీస్ మాత్రం మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. స్టోర్ చేసుకోవచ్చు. మరి డేటాబేస్ సర్వర్‌లో అంటే ఎస్‌క్యూఎల్ సర్వర్ ఏదైతే ఉందో ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో మరి కోడ్‌ని ఎలా స్టోర్ చేస్తారు అనంటే దేర్ ఆర్ ఓన్లీ 3 వేస్. 3 వేస్‌లో మాత్రమే మనం స్టోర్ చేస్తామండి. ఒకటొచ్చేసకల వ్యూస్. రెండోదొచ్చేసకల స్టోర్డ్ ప్రొసీజర్స్. ఓకే. మూడోదొచ్చేసకల యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో, ఈ 3 విధాల్లోని మాత్రమే మనం ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో కోడ్‌ని స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందండి మీకు. సో, మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఒక దాంట్లో స్టోర్ అయిన 3 రకాలంటే ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫీచర్స్. బట్ ఈ మూడిట్లలో బాగా వాడేదేంటంటే స్టోర్డ్ ప్రొసీజర్స్. సో, దీన్ని మీకు ఇన్ డెప్త్‌గా చెప్తాను. మీకు కవర్ చేస్తాను. మీకు దీంట్లో ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు అడగండి. ఓకే. ఫస్ట్ మీకు స్టార్ట్ చేసేదేంటంటే వ్యూస్. ఓకే. రైట్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. బేసిక్‌గా వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ కోడ్‌ని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. సో, దీస్ ఆర్ ద వేస్. అంటే ఈ 3 వేస్‌లో మాత్రమే మన ఎస్‌క్యూఎల్ సర్వర్‌లోనే ఎంత పెద్ద క్వెరీనైనా స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన క్వెరీని పిలుచుకోవచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్. సరే ఇక్కడ చూడండి. మరి ఇక్కడ ఏవైతే ఇక్కడ మన వ్యూస్ ఉన్నాయో ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ వ్యూస్ దేనికి అని అంటే గుర్తుపెట్టుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెరీ రాసామండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని రాశారు. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని రాసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదైతే ఈ క్వెరీ ఉందో మామూలుగా మీరు .NET ద్వారా పంపిస్తారు దీన్ని. అవునా? అదే వ్యూస్‌లో దీనికి ఒక పేరు పెడతారు. మీరు ఏదో ఒక పేరు. సపోజ్ VW_students అని పేరు పెట్టాను. జస్ట్ మీ పేరు పిలిస్తే చాలు. మీరు ఇక్కడ చూడండి. మీరు ఈ పేరులో మీరు ఏ టేబుల్ అని మీరు మెన్షన్ చేయరు. సో, ఎవరికీ తెలీదు. అంటే సెక్యూరిటీ పరంగా కూడా చాలా టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ మీరు కాల్ చేసేది ఈ వ్యూని కాల్ చేస్తున్నారు. యూ ఆర్ నాట్ కాలింగ్ టేబుల్. ఇన్సైడ్ అంటే ఈ వ్యూ అనే కోడ్ లోపల మనం ఈ క్వెరీని పెడుతున్నాం. ఓకే. దీన్ని ప్రాక్టికల్‌గా ఎలా ఉంటుందో మనం చేసి మీకు చూపిస్తానండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. సరే. ఒక్క పని చేస్తాను నేను. పేజ్ వ్యూస్ ఇన్ డీటెయిల్. ఓకే. సరే ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మీకు వ్యూస్. సో, మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పానండి. మామూలుగా మీరు ఒక స్టూడెంట్స్ అన్న టేబుల్ లోపల మీకు ఒక లిస్ట్ ఆఫ్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్స్ కావాలనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ పేరు ఏం పేరు? స్టూడెంట్స్ కావాలి.
సో, దీన్ని మీరు మామూలుగా ఇలా కాల్ చేస్తారు. డాట్ నెట్‌లో గానీ, ఏ విధమైన లాంగ్వేజ్‌లో గానీ ఇలా కాల్ చేస్తారు. కానీ ఈ వ్యూస్ అనే కాన్సెప్ట్ వచ్చాక ఏదైతే ఈ కోడ్ ఉందో, ఈ క్వెరీ ఉందో, క్వెరీని మొత్తాన్ని కూడా ఒక వ్యూ లోపల వ్యూ అనే దాంట్లో పెట్టేసి దానికి ఒక పేరు పెడతాం. VW_students మీ ఇష్టం. STU అని కూడా పెట్టుకోండి. సో, మీరు పిలిచేటప్పుడు మీరు డాట్ నెట్‌లో ఎలా పిలుస్తారు అనంటే డాట్ నెట్‌లో ఈ పేరుతో పిలుస్తారు. అంతేగాని మీరు ఈ క్వెరీని వాడరు. సో, దీనివల్ల మీరు ఏం టేబుల్ నుంచి డేటాని తెస్తున్నారనేది బయట వాళ్ళకి తెలవదు. సో, దీనివల్ల మీ సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సెక్యూరిటీగా సేఫ్‌గా ఉంటుంది. అన్నెసరీ పర్సన్స్‌కి ఎవరికీ తెలీదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఈ ఈ ఏవైతే వ్యూస్ ఉన్నాయో బానే ఉంది. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్. సో, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్స్ అంటే ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ క్వెరీని మాత్రమే వాడగలం. అంటే 2, 3 క్వెరీస్‌ని వాడలేము. అంటే 2, 3 డిఫరెంట్ టేబుల్స్ డేటా నాకు ఒక దగ్గరే కావాలంటే కుదరదు. కానీ దేని ద్వారా కుదురుతుంది మీకు అంతకుముందు చెప్పాను. బాగా వాడేది స్టోర్డ్ ప్రొసీజర్స్. అందువల్ల ఎక్కువ మంది వాడేది స్టోర్ ప్రొసీజర్స్. కానీ ఈ ఫ్లోలో మీకు ముందు కంప్లీట్ చేయాలి కాబట్టి నేను వ్యూస్ కంప్లీట్ చేస్తున్నాను. ఓకే. సింగిల్ క్వెరీని మాత్రమే వాడగలరు. మల్టిపుల్ క్వెరీస్‌ని వాడలేరు. ఇంకొకటి ఆర్డర్ బై అనేదాన్ని కూడా మీరు వాడలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ కన్స్ట్రెయింట్స్ కూడా వాడలేరు. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇంకొక కన్స్ట్రెయింట్స్ ఏంటంటే దీంట్లో మనం ఏ విధమైనటువంటి పారామీటర్స్‌ని పంపలేము. నో పారామీటర్స్. మనం ఏ విధమైన పారామీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పలానా వాట్ ఈస్ కాల్డ్ పలానా స్టూడెంట్ యొక్క నాకు ఫీజు కావాలి అని ఆ పలానా స్టూడెంట్ యొక్క ఐడిని మనం పాస్ చేసే విధానం ఇక్కడ లేదు. జస్ట్ పిలిస్తే అది ఆల్రెడీ ఉన్నటువంటి క్వెరీ యొక్క డేటాని తీసుకొని వచ్చి మనకు చూపిస్తుంది. అంతే. దట్స్ ఇట్. ఓకేనండి. నెక్స్ట్ ఇవే మేజర్ లిమిటేషన్స్ అండి. సో, మీకు ఆల్రెడీ సెక్యూర్ పరంగా ఇంకోటి కూడా మీరు గమనిస్తే ఈ మనం రీయూజబిలిటీ కోడ్ కూడా వాడుకోవచ్చు. రీయూజబిలిటీ పరంగా కూడా మీరు వాడచ్చండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో, దీని యొక్క ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ పార్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తానండి. సో, ఈ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక్కసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉందండి, మీరు కాల్ చేయండి. సో దట్ మీకు అవసరమైనటువంటి ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ ఇంకోటి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ యాజ్ రిక్వెస్టెడ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.